చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమిగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం ఇది పరిశుద్ధాత్మకు రాయించినందుకు వందనాలు అయ్యా. వాక్యంతో వచ్చిన మందరితో స్పష్టంగా బలంగా మాట్లాడి దీవించండి. ఆటంకపరచుంటే యేసునామములో తొలగించండి. వేరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసునామముతో నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ, దీపవృక్షం గురించి ధ్యానం చేసుకుంటూ, నిత్యం వెలుగుతూ ఉండాలని, అది స్థిరమైనది ధ్యానం చేసుకుంటూ, మన దేవుడు స్థిరమైన దేవుడని, వెలిగించే దేవుడని ధ్యానం చేసుకుంటూ, మన దేవుడు ఎటువంటి దేవుడు అన్నాడని గత వారము ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? మన దేవుడు ఎవరైనా ధ్యానం చేసుకున్నాం మనం? మన దేవుడు ఎవరైనా ధ్యానం చేసుకున్నాం మనము? చెప్పాలి. మన దేవుడు కనికరముల దేవుడు అని ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎవరంటే, మన దేవుడు యథార్థవంతుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32:4 చదువుకుందాం. ఆయన యథార్థవంతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరంటే యథార్థవంతుడు. అందరూ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. మరి మన దేవుడు యథార్థవంతుడైనప్పుడు మరి ఆయన పిల్లలకు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యథార్థంగా జీవించాలి. అలాగని ఈ లోకము పాపలోకంలో మనం ఉన్నాము కాబట్టి మరి నీతిగా యథార్థంగా బతకడం చాలా మంది కష్టం అంటారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, తోడుగా ఉన్నాడు కాబట్టి యథార్థం ఉండడం పెద్ద కష్టము కాదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపించేది ఆయనే, తోడుగా ఉండేది ఆయనే, యథార్థంగా జీవింపజేసేది కూడా ఆయనే. మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం దేవుడు కోరుకునేది ఏంటంటే, నా పిల్లలు ఎలా బ్రతకాలో తెలుసా? యథార్థంగా బ్రతకాలని కోరుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 11:20 చదువుకుందాం. సామెతల గ్రంథం 11:20. యథార్థవంతు ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఎవరంటే ఇష్టలు అంటండి? యథార్థ ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వారంటే దేవుడికి ఇష్టం అంటండి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, మన దేవుడు యథార్థవంతుడండి. ఆయనకి ఎవరు ఇష్టలంటే, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారంటే దేవుడికి ఇష్టం అంట. ఆమేన్. హల్లెలూయా. అంతే, దేవుడికి ఇష్టంగా మనం ఉంటే చాలండి. ఎందుకని చూడండి, కీర్తన 84వ కీర్తన 11 కూడా చదువుకుందాం. కీర్తన 84వ కీర్తన 11. చదువు 11. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మన దేవుడు యథార్థవంతుడు. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడికి ఇష్టం అన్నట్టు చెప్పాడు. దేవుడికి ఇష్టమంట. ఎప్పుడైతే దేవుడికి ఇష్టం కూడా యథార్థంగా మనం బ్రతుకుతామో ఆయన ఏ మేలు చేయక మానడని చెప్పాడమ్మా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా నువ్వు నేను యథార్థం ఉండాలే, కానీ మన యథార్థ ప్రవర్తన చూసినట్టయినా మనకి ఏ మేలైనా చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ మేలైనా చేస్తాడు ఆయన. ఏ మేలు చేస్తాడు అంతకైనా? అమ్మా చూడండి, యోబు గ్రంథం 1:1 చదువుకుందాం. యోబు గ్రంథం 1:1 కానించి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలుపులు విశ్వసించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 గొట్టెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది
అతని పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉండేది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను యథార్థవంతుడు కాబట్టి మీరు కూడా యథార్థంగా ఉంటే కనుక నాకు ఇష్టం అని చెప్పి మీరు యథార్థంగా జీవిస్తే కనుక మీకు నేను ఏ మేలు చేయక మానని ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. అయితే ఆ ఊజు దేశంలోనంట యోబు ఒక వ్యక్తి ఉన్నాడంట, అతను యథార్థంగా జీవించాడంట. ఆ దేవుడు ఏం చేశాడంటే అతను ఆశీర్వదించాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదించాడు? 7 కొడుకులు 3 ఆడవాళ్ళు. విస్తారమైన ఆస్తి వచ్చిందంట. మరి ఆ ఆస్తిని కాయడానికి 10 ఓళ్ళు కూడా ఉన్నారంట ఇంటికాడ. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు విందంట. ఆ విందులో ఏంటంటే కాకరకాయ కూర మాత్రం కాదు. మనకి ఇష్టమైన కూర ఏది? ఏదైనా భోజనకి వెళ్ళామనుకోండి, ఏ కూర అంటే ఇష్టపడతాం మనం బాగాను? చెప్పండి, కాయగూరలా మాంసం కూరలా? అమ్మా సాలమ్మ గారు, ఏ కూరలు అంటాం ఫంక్షన్కి వెళ్ళి? ఆ నిజంగా కాయగూర అన్నాం అనుకోండి, సగం ప్రాణం చచ్చినట్టే మంది, అంతే కదమ్మా. 2 రకాల కాయగూరలు వేసినా ఒక్కటైతే చాలది. ఏది? నీసు కదా. నీసు లేదనుకుంటే సగం ప్రాణం చచ్చినట్టే. సరే తప్పదని తింటాం, అంతే కదమ్మా. అది వెళ్ళిన తర్వాత ఏం కూర మనకి? ఏ కూర ఏంటంటే మటను మామూలు కాదు. మటన్ 4 రకాల మటన్ అన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళు ఉన్న ప్రాణం 10 అంతలు బుడగ అంతగా లావైపోయినట్టు మన పొట్ట అంతది అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశపడతాం భోజనం అంటే కదమ్మా. వాళ్ళ ఇంట్లో ఎంత ఆశ్చర్యం అంటే ప్రతిరోజు విద్యనంటండి, ప్రతిరోజు దహన బలి అర్పించేవారంట, ప్రతిరోజు ఏటమాసం కూర. ఎవరింట్లోనూ? అబ్బా ఎంత ఆశ్చర్యం నిజంగానే. ఎందుకని? దేవుడికి ఇష్టంగా యథార్థంగా జీవించాడు కాబట్టి అతడు దేవుడు ఏం చేశాడంటే పిల్లలను దీవించాడు, కుటుంబాన్ని దీవించాడు, ఆస్తిని దీవించాడు, చేతి పనిని దీవించాడు, లాస్ట్కి ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకని? దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలంటే మనకు కూడా చేసిన పని ఏంటంటే మనం కూడా యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా అంటే ఎలా బ్రతకాలి అమ్మా? యథార్థంగా ఎలా బ్రతకాలి? దేవుడు మనకి ఏ పని అయితే చెప్పాడో ఆ పనిలో ఏముండాలంటే ఆ చెప్పిన రీతిగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి ఇక్కడ మన దగ్గర కొంతమంది పూతరేకలు తింటారు. ఏం చేస్తారమ్మా? ఇప్పుడు మనం కొనుక్కుంటాకి వెళ్ళామనుకోండి, వాస్తవంగా వాళ్ళకి ఒక రేటు ఉంటుంది. 100 కావాలని అంటారు, 100 ఇంత రేటు అని ఉంటారు. అవునా కదా? మనం ఇస్తాము, వాళ్ళు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ 100 కరెక్ట్గా 100 వేసి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ 100లో 2-3 కట్ చేసేసి 95, 96 ఇస్తారు. ఎవరు లెక్కెడతారో మనం లెక్కెడతామయ్యి చిన్న పొరలుగా ఉంటాయి. చూస్తేనే చిరాకు వస్తుంది. వాళ్ళు చేసిన వాళ్ళు లెక్క చాలా ఈజీగా లెక్కెడతారు కదమ్మా. ఎవరు నాకు తెలిసి కొనుక్కులు ఎవడో లెక్కట్లేదు. అమ్మంతేనమ్మా. నమ్మకంగా తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారంటే యథార్థవంతులు ఏం చేస్తారంటే పాప మన దగ్గర కొనుక్కుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయని ఆ 100కి ఇంకో 3, 4, 5 అవసరంతో ఒక 10 ఎగస్ట్ వేసి ఇచ్చేస్తారు. ఎందుకని? తింటే బాగుంటారని. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఆ చుట్టేటప్పుడు తెలిసిపోతుంది. అబ్బా 100 కదా మనం తీసుకున్నాం ఏంటో 5 ఎక్కువ వచ్చినాయంటే 10 ఎక్కువ వచ్చినాయంటే, అబ్బా పర్లేదు ఎంత మంచి వాళ్ళు, పాపం వాళ్ళే డబ్బుల కోసం కాదు అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం కోరుకుంటారు? నాయనా వాళ్ళు దీవించిన ఆయన అంటారు. అవునంటారు కదంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? అవసరం వచ్చారు అని 2-3 కట్ చేసి పంపిస్తారు. నువ్వు కట్ చేసింది తెలియదంటారా? తెలుస్తుంది. అప్పుడు రెండోసారి నీ దగ్గర రారు ఎవరు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర తాపింగ్ చేస్తారు మరి దాని గారు ఉన్నారు కదమ్మా. ఆయన పొద్దున 8ంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా 6ంటికల్లా ముగించి చెప్పండి. అంతేనంటే 5 5 6. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్యకాల కొంతమంది వార్తలు ఎలాగైపోయినాయంటే ఎన్నాళ్ళు తాపీ మేస్త్రులు డబ్బుల కోసం చూసేవారు కాదు. వాళ్ళు పొద్దుటే వచ్చేవారు, మధ్యాహ్నానికమ్మో సగం పంచిపించేవారు, సాయంత్రం వారానికో 7-8 దాకా చేసి వాళ్ళని సంతోషపెట్టి ఆ డబ్బులు దేవుందో 1-2 గంటలు అక్కడ చేసి వెళ్ళేవారు. నా చిన్నతనంలో. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు అలా ఉన్నారా? 8ంటికల్లా పనిలో ఉండాలి, కానీ 8ంటికల్లా పనికాడ ఇంటికి బయలుదేరి 9ంటికల్లా అటెండ్ అవుతారు. మధ్యలో ఏమో 12:30 దిగిపోతారు, మళ్ళీ 2ంటికి ఎక్కుతారు, మళ్ళీ 4 అవుతుంది. ఇంకెంత ఉందో టైమా? 2 గంటల లోపు 2 గంటలు ఎక్కువ చేత చూసి ఎంతే కలపరస్ ఉన్నామని కరెక్ట్గా 6 లోపు ముగించేస్తారు. అంటే వీళ్ళు ఎవరిని సంతృప్తిపరుస్తున్నారు? మనకు డబ్బులు వస్తాయి, పని చేస్తాం. అవునా కదమ్మా? ఆమె హల్లెలూయా. నాకు తెలిసి దాని గారు మాత్రం ఇలా చేయాలి. ఆమె హల్లెలూయా. దాని గారు
మీరు మాత్రం ఇలా చేయరు, ఇలా చేయరు, చేయమనే చేయరు ఈయన. ఎందుకంటే మన రోజు ఇంటికి వెళ్ళారు మధ్యాహ్నం మాట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని వాళ్ళు పొద్దున వెళ్ళిపోతున్నారంట మేస్త్రి. ఆయన రాయమట్టి వెళ్ళాలి వెళ్తానంటే ఏదమ్మా అప్పుడు శనివారం దర్శిస్తాకి వెళ్తే శనివారం 5కి వెళ్తాను, ఖచ్చితంగా శనివారం 5 నాది. నేను వెళ్ళలేదు, ఇవాళ వెళ్తాను మధ్యాహ్నం నుంచి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏదమ్మా దానికి వచ్చేస్తాను బట్ట వచ్చేయాలని అని చెప్తూ ఇదే అమ్మ అందరూ మా ఊళ్ళో వెళ్తున్నారు, అందరూ 1 గంటగా ఇంటికి చేరిపోతారమ్మా అంటే మీకు తెలదండి వీడి గురించి. 1 గంటకల్లా ఇంటికి వస్తారు, 1 గంట 1:30 అవుతుంది. దాని పైన ముంచినప్పటికీ ఈయన కూడా ఉన్న వాళ్ళు ఇసుకుపోతారండి, అల్లిపోతారు. ఇదేంటంటే ఇంకా 12 అవగానే ఇంకో గంటలు ఎంతకాలం అంతా కల్పించుకుంటారు కొంతమంది. ఈయన ఏం చేస్తాడంట 12ంటికి కల్పిస్తాడంట ఈయన. అలాగే ఇసుకుపోతారండి. కాంతి కోసం వచ్చేది 2-3 అయిపోతుందండి. మరి ఇంత ఎండ కదమ్మా, మరి ఎండలో గంట నుంచి గంట రావాలి కదండి, తప్పదండి. అయినా సరే అని అలా చేసి వస్తాడండి. మరి సాయంత్రం పూట ఖచ్చితంగా సెట్ అయిపోతుందండి, కనిపించడం దగ్గరండి. హల్లెలూయా. మరి రవి అవునంటే అవునండి, నేను మా నాన్న కూడా సరేలేనండి, అలాగే కనిపించేస్తాను మా నాన్నగారండి. హల్లెలూయా. రవి అంతేనా? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో అది దేవుడిని చూసి చెయ్యాలి. నీకు డబ్బులు ముఖ్యం కాదు, నీకు అక్కడ మనుషులు ముఖ్యం కాదు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తావో, నువ్వు దేవుడి వైపు నువ్వు చూస్తావు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదిస్తాడు ఆయన? నాకు తెలిసి 360 రోజులు ఎవరికన్నా ఖాళీ ఉండొచ్చాము, కానీ దానియలు గారికి ఖాళీ ఉండదు. మరి ప్రస్తుతానికి మన మున్పిల్లి మూతలకి తీసింది ఎవరంటే దానియలు గారి భార్యను విజయకుమారి గారు చేస్తున్నారు. గారు చేస్తున్నారమ్మా 3 హెక్టార్. అమ్మా సునీత గారు, మీరు ఆవిడ ఎవరన్నా తీసేవాళ్ళమ్మా? తెలియదు. మిద్దరు నాకు తెలిసి మన మందిలో మిద్దరే. నాకు తెలిసి మీ ఇద్దరి దగ్గరికి తీయకపోని మీ ఇద్దరి దగ్గరికి వచ్చేస్తున్నారు రైతులు. తీయమ్మా కావాలమ్మా వస్తారమ్మా. అమ్మా ఎందుకు వస్తున్నారు మీ ఇద్దరి దగ్గరికి? ఎందుకు అడుగుతున్నారు? ఇక ఊళ్ళో లేరా? పక్క ఊళ్ళో లేరా? ఉన్నారు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు చేసే పనిలో యథార్థంగా ఉన్నావనుకో, ఆయన యథార్థవంతులు ఏ మేలు చేయక మాడు ఆశీర్వదించే దేవుడైనా. హల్లెలూయా. అయితే ఒక రోజుని పైనుంచి సాతాను చూశాడు. వాడు కూడా ఒక్కొక్కసారి భూలోకం తిరిగి పైన దేవదూతల మీటింగ్ జరుగుతుందంట. జరుగుతున్నప్పుడు వాడు కూడా వెళ్ళాడంట. దేవుడు అన్నాడంట, ఎక్కడికి వెళ్ళావనంట? భూలోకలు అటు తిరిగి వచ్చాను అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, యథార్థవంతుడు భక్తిపరుడు యోగుని చూస్తావు అన్నాడంట. చూడకపోవడం ఏంటి? అతను అంత పచ్చకుండా కారణం ఎవరో తెలుసా? నువ్వు అతని చుట్టూ కంచి ఉంచావు, అతని చేతుకొని నువ్వు దీవించావు కాబట్టి అంత పచ్చగా ఉన్నాడు అన్నట. ఒక్కసారి కంచి తీయి నాకు అప్పగించు, నిన్ను విడిచిపెడతాడు అన్నాడంట. సరే వెళ్ళాడంట. వెళ్ళాడు. ఒక్క రోజులనే పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తి అంతా పోయింది. లాస్ట్కి మళ్ళీ వెళ్ళాడు 2వసారి. ఇప్పుడు అన్నీ పోయిన మనిషి ఆరోగ్యం ఉంది కాబట్టి సంపాదించుకుంటాడు, ఒకసారి అవకాశం అన్నాడు, ఇచ్చాడు. వచ్చాడు. ఈసారి ఏంటి తెలుసా? మొన్న ఆరోగ్యం అంతా పోయేటట్టు చేశాడు. లాస్ట్ పరిస్థితులు తెలుసా? చదవండి 2:9 యోబు గ్రంథం 2:9 పై వచ్చి 8 కానీ చదవండి. అతడు 8 కానీ చదవండి. అతడు ఒళ్ళు గోకుకుంటుకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వు యథార్థత వదలక ఇందువా? దేవుడు దూషించి మరణం కమ్మని. హల్లెలూయా. ఇతడు ఎంత యథార్థం ఉన్నాడు కదా. సాతాను వచ్చి శోధించిన, ఆస్తి పోయినా, పిల్లలు చనిపోయిన, ఏం పోయినా భక్తి మాత్రం విడిచిపెడతలేదు, యథార్థమైన జీవితం మాత్రం విడిచిపెట్టట్లేదు. అంటే ఈయనకున్న జీవితం ఏంటి? ప్రతిరోజు ఉదయకాలం లేచి దహన బలి అర్పించేవాడంట. అయితే భార్య వచ్చాడు తెలుసా? పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, నువ్వు రేపు చచ్చిపోయేలాగున్నా. మరి ఇది అంతకన్నా దేవుడు కదా.
ఇంకా యథార్థంగా ఉన్నావేంటి, ఇంకా దేవుడు దేవుడు అన్నావేంటి? ఆ దేవుడు దూషించి మరణము కమ్మన్నాడమ్మా. హల్లెలూయా. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. దేవుడు మనకి మేలే చెయ్యాలా? అనుభవింపతాడు. మేలు అనుభవించాలేంటి? దేవుడు కీడు అనుభవించకూడదు మనం? ఆమె హల్లెలూయా. ఎంత యథార్థమైన జీవితం నిజంగానా? ఎంత యథార్థమైన జీవితం నిజంగానా? ఆమె హల్లెలూయా. అంటే అన్నీ బాగున్నప్పుడు యథార్థత కలిగి ఉన్నాడు, ఏమీ లేనప్పుడు యథార్థత కలిగి ఉన్నాడు. చూడండి, గమనించలేదు. అన్నీ తెచ్చిన భర్తకి అన్నీ బాగున్నప్పుడు ఒకలా ఉంది భార్య, అక్కడ ఏమీ లేనప్పుడు భార్య మనసు మారిపోయింది. గమనించారు అక్కడ మీకు? మన ఇంట్లో పరిస్థితి కూడా అంతే. అన్నీ బాగున్నప్పుడు మన భార్య బాగా చూస్తుంది, మహారాజులాగా రోజు ఆకృతులు ఎదిగించేస్తుంది, మనకు అన్నీ బాగుంటాయి. ఆవిడ కనుక పరిస్థితి ఏ రూపకాలేదు అనుకోండి, పట్టించుకోదు అనుకోండి, ఆ ఆకృతులు మళ్ళీ ఏమవుతుంది అంటే సాంబ్రాణి అయిపోతుంది. హల్లెలూయా. ఏమవుతుందమ్మా? సాంబ్రాణి పొగెత్త చూస్తారా? అలాగైపోతారండి. లాస్ట్కి ఏమన్నా తెలుసా? దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటారు. భర్త చచ్చిపోమంటుందండి. ఎందుకని? పాపం ఇవన్నీ ఏమన్నా అన్నాడా? బాధలు ఎవరికి వచ్చినాయి? భర్తకే. కష్టాలు ఎవరికి వచ్చినాయి? భర్తకే. చచ్చిపోలేదు కదా ఎవరు? భర్తే కదా. ఈవిడ బాగానే ఉంది కదా ఈవిడ, మరి ఈవిడ చెప్పమంటుందంటే ఆయన్ని. ఆమె హల్లెలూయా. నేను పిల్లలు ఒక్కొక్కసారి మన భక్తులు ఎదుగుతున్నప్పుడు ఎదాగా ఉన్నప్పుడు సాతాను కూడా మన ఇంట్లో పట్టుకుంటాడు. ఏమని పట్టుకుంటాడు? పెద్ద కష్టమేం కాదు, పెద్ద కష్టమేం కాదు. మీ ఇంట్లో నువ్వు యథార్థంగా జీవిస్తూ భక్తిగా ఉంటుంటే నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉన్నావనుకో, నీ భర్తను పట్టుకుంటాడు. నీ భర్త యథార్థంగా నిన్ను పట్టేసుకుంటాడు. పెద్ద కష్టమేం కాదు. అయితే యోబులాగా మనం ఎలా జీవించాలి? యథార్థంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. కొంతమంది స్త్రీ బలహీనమైన కట్టమన్నాడు. ఏ ఘట్టం? స్త్రీలు బలహీనమైన కట్టమన్నాడు. ఖచ్చితంగా అంతేనే దేవుడు ఏమంటాడంటే జ్ఞానంతో కాపురం చేయమన్నాడు. ఎవరితోటి? ఎవరితోటమ్మా? స్త్రీ బలహీనమైన కట్టు, ఆవిడతో కాపురం చేసినప్పుడు ఎలా చేయాలంట? జ్ఞానంతో కాపురం చేయాలంట. హల్లెలూయా. ఎవరితోటి? మీకు అర్థమైందా? ఆవిడకి అన్ని బాగుంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే తేడా వచ్చేస్తుంది. అది నిజంగా మీ వాస్తవంగా భర్తకే తెలుసు. భార్య మనసు భర్తకే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? సుబ్బారావు నాన్నగారండి, అవునంటారు కాదంటారండి? భార్య మనసు భర్తగా తెలుస్తుందండి. అవునండి. అన్నమూడి గారి మనసు ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఎలా ఉంటుందో, మందిరంలో ఎలా ఉంటుందో మీకు మాత్రమే తెలుసు. అవును కదా నాన్నగారండి? అంతే నాన్నగారండి. ఆమేన్. హల్లెలూయా. అలాగని వాళ్ళతో అడిగామనుకోండి ఏం చెప్పరు మనకి. అవును కదా? కానీ ఇద్దరు ఎవరు మంచోళ్ళు ఎవరో ఎలా ఉంటారో వాళ్ళిద్దరికే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అంతే జ్ఞానంతో కాపురం చేయాలంట. ఎవరితోటి? ఎవరితోటమ్మా? ఎవరితోటి? అది అందుతో చుట్టూ, లేదంటే కాళ్ళు పట్టుకునే రకం. ఎవరమ్మా? చెప్పట్లేదు. స్త్రీలారా చెప్పండి. ఎవరమ్మా? అమ్మా ఎవరమ్మా? చిన్నారి గారు మీరే సమాధానం చెప్పాలనుకున్న ఇంటిగా మాట్లాడుతుందమ్మా ఎవరన్నా? అమ్మా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యోబు భార్య ఎలాగన్నా, యోబు మాత్రం మాట్లాడు. ఎందుకంటే అత్యంత దేవుడు అన్నాడు అతడు యథార్థవంతుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని దేవుడు అలా ఉంచలేదండి. చూశాడు. పరీక్ష అయిన తర్వాత చూడండి, యోబు గ్రంథం 42 అధ్యాయము 12వ వచనం. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికంగా ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చూసిన దేవుడు చూశాడు. పరీక్షలో పాస్ అయ్యాడు. ఎవరో? యోబు పాస్ అయ్యాడు. సాతాను ఓడిపోయాడు. అయితే మొదట దాని కన్నంట అధికంగా ఆశీర్వదించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అతిగానే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలోనే ఆ పరిస్థితిలోనే నీకు ఇచ్చిన పనిలోనే యథార్థంగా నువ్వు జీవించు. ఒక రోజు వస్తుంది దేవుడు అధికంగా నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా దీవిస్తాడు? అధికంగా అంటే ఎలాగా? హల్లెలూయా. మన మధ్యలోనే ఉంది అంజలి ఉంది కదమ్మా. అమ్మ ఆవిడ ఎంతో ప్రార్థన చేసి ఎంతో బతుకుంటుంది కదమ్మా అంజలి. ఆవిడ ఎప్పుడు మోటార్ సైకిల్ ఎక్కువ నేను చూడలేదు. నేను ఏ మోటార్ సైకిల్ ఎప్పుడైనా సత్యం నేను మోటార్ సైకిల్ తీసుకెళ్ళాడమ్మా. అమ్మా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఎక్కువ నేను చూశారు. తీసుకెళ్ళాడమ్మా.
తీసుకెళ్ళడా అప్పుడప్పుడు అబ్బా హల్లెలూయా. కానీ దేవుడు ఒక పరిస్థితి ఇవాళ ఆయన కారు మీద తిప్పుతున్నాడు అవ్వండి. ఎవరి మీద తిప్పుతున్నాడు? కారు మీద తీసుకెళ్తున్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ స్థితి మారిందా మారలేదా చెప్పండి. ఒకవేళ నిజంగా కనుక ఆ అజ్జి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఆ స్కూటీ అది ఏంటది టీవీఎస్ బండి వేసుకు వెళ్తారు అది పుసుకెళ్తారు. కానీ అంజలి మాత్రం ఇక్కడికి రావాలంటే కారు మీద వస్తుంది, వెళ్ళాలంటే కారు మీద వెళ్తుంది. అంతేనమ్మా అమ్మా అంజలి, అంతేనమ్మా. ఆమె హల్లెలూయా. అంటే దేవుని పిల్ల జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ పని చేస్తున్నామో దాంట్లో యథార్థంగా జీవించాలి. కానీ ఆయన చేసే కార్య కంటికి ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఆ ఆశ్రయించే దేవుడు ఉన్నంత ఆశ్రయించే దేవుడు అండి ఆయన. ఆయన చెప్పింది చేయండి చాలంతే. ఆయనకు అసాధ్యమైనది. ఆమె హల్లెలూయా. రెండు మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 25:3 వచనం. ఆ వాక్యం చదువు ముగించుకుందాం మనం. 2 రాజుల గ్రంథం 25:3 వచనం. యెహోవా యథార్థ హృదయుడనై ఆమె హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెప్పాడు ప్రవక్త నిశ్చయతో ఏమనంటే మరి నా సేవకుడు రాజుగారు ఇచ్చియ టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకోమను, నా దగ్గర తీసేసుకుంటాను అంటే చెప్పాడు ఆయన. ఆయన వచ్చి రాజుగారు అండి మరి మీ సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పేశాడు. చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఈయన చేసి తెలుసా చెప్పి వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు. ఈయన గోడ వైపు ముఖం తిప్పుకొని అయ్యా నేను ఎంత యథార్థంగా జీవించానో, మీకు ఇష్టంగా జీవించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేస్తాడు, యథార్థంగా ఎలా జీవించాలని చెప్పాడు. ఆ యథార్థమైన దేవుడు ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా రాజమందిరం నుంచి ఇంక వెళ్ళలేదంటే ఆయన చెప్పిన ఆయన పాస్టర్ గారు. మళ్ళీ వెంటనే దేవుడు తెలుసా ఆయన ప్రార్థన నేను విన్నాను, వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చారని చెప్పన్నాడమ్మా. హల్లెలూయా. దేవులారా యథార్థంగా మనం జీవించామనుకోండి, ఒకవేళ మనకు కూడా ఒకవేళ ఆయుష్కాలమయ్యే పరిస్థితి వస్తే కనుక, ఒకవేళ మనలో కూడా ఏదైనా అవయవాలు పాడైపోతే, ఒకవేళ మన బ్రతుకు డాక్టర్ చేతులెత్తేస్తే మన యథార్థమైన ప్రవర్తన ద్వారా మనకి ఆయుష్కాలం వచ్చే అవకాశం ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఏ కాలం ఆయుష్కాలం వచ్చే కాలం ఉంది. దేవుడు ఎవరంటే ఆయుష్కాలం ఎవరంటారా? అమ్మ ఇస్తారు ఎవరా? అమ్మ మరి మన మధ్యన ఉన్నారు అబ్బులు గారు ఉన్నారు లేదా? ఆయన ప్రెసిడెంట్ చేశారు, ఎంపీడీ చేశారు. ఆయన పరిస్థితి ఏంటంటే ఇంటికి వెళ్తే వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ కూడా ఇంకా లేరని కానీ చేతులు ఎత్తేసారు కూడా. మనం మంగళవారం సెలవు కుదిరినప్పుడు ప్రతి వారం పెట్టేవాళ్ళు ఉన్నా ఎక్కడ హాస్పిటల్ తిరిగినా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళ బంధువులు చుట్టాలు ఏంటంటే ఏదో వచ్చేవారు ప్లాస్టిక్ ఇంకా అంతేనండి అన్న కాడ మాట్లాడేవారు. అవునా కదా? మరి ఆయన గురించి మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఆయన వాస్తవంగా మా ఖాళీ ఉండడు. ఆయన మ్యాక్స్ ఎక్కువ అందరూ ఏదైనా కలిసి వచ్చి పని చేస్తారు. ఆయన ఎక్కువ హాస్పిటల్కి తిరుగుతాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా పేషెంట్లుగా ఉంటే ఎవరైనా బాగోలేదంటే ఆ డ్యూటీ తీసుకున్నాడు ఆయన. అది కొంచెం మంచి పని. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు దారి చూపిస్తే వాళ్ళు ఏమైనా వాళ్ళ బ్రతికితే ఆశకాలం పొందుకుంటే బాగుంటుందని ఆ రీతిగా ఆయన బాగున్నా బాగోకపోయినా అంతకుముందు అలాగే తీసుకెళ్ళేవాడు. అవునంటారు కదంటారా? అంతే మృతులు ఎవరైనా గడిపేది జరిగిందని ముందు ఆయన దగ్గరికి వస్తారు. ఎందుకని ఆయన కొన్ని తెలుసు కాబట్టి తీసుకెళ్తాడని చూపిస్తాడని. అవునా కదమ్మా? మరి ఆయన పరిస్థితి బాగోలేదు. మరి దేవుడు ఆయనకు ఆశకాలం ఇచ్చాడా లేదా? దేవుడు ఆయనకు రక్షణ ఇచ్చాడా లేదా? ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడా లేదా? అమ్మా అవునా కదా? ఆమేన్ హల్లెలూయా. అంటే మరి ఎలా జరిగింది? ఆయన యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని మన వల్ల అవుతుంది అనుకోండి, మనం ఏది ఆశించకుండా చేసేయాలి. ఎవరిని చూసి చేస్తున్నావు నువ్వు? ఆ దేవుడు చూసి నువ్వు చేస్తున్నావు కాబట్టి, నువ్వు దేవుడు పెట్టావు కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు కొంతమంది ఆదుకున్నావు కదా, కొంతమంది సహాయం చేసావు కదా, నీ వరకు వచ్చినప్పటికీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకనే యథార్థవంతుడికి ఆయన ఏ మేలు. ఏం పిల్లలారా, యథార్థంగా జీవించాలి.
ఎందుకంటే మన దేవుడు ఎవరో యథార్థవంతుడు. దేవుడికి ఇష్టలు ఎవరో తెలుసా? యథార్థ ప్రవర్తన అంటే దేవుడికి చాలా ఇష్టం అమ్మా. కాబట్టి దేవుని పిల్లలారా, నువ్వు దీవించబడాలన్నా, ఆయుష్కాలం పొందుకోవాలన్నా, స్వస్థత కలగాలన్నా నీ యథార్థమైన ప్రవర్తన బట్టి ఉన్నది. మరి పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడాడు. మరి మందిరానికి వచ్చావు కదా, మరి నీ ప్రవర్తన ఎలా ఉంది ఆలోచించు ఒకసారి. యథార్థంగా జీవిస్తున్నావా, లేకపోతే మందిరంలో ఒకలాగానో ఇంటిలో ఒకలాగా ఉంటున్నావా? ఆలోచించు ఒకసారి. లేదు లేదు లేదు, అలా ఉండొద్దు. యథార్థంగా ఉండు. నిన్ను చూసే దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూసి 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 నీ ప్రవర్తన చూసి, నీ పనిని చూసి, నీ నమ్మకతను చూసి చూసి ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వే అద్భుతంగా ఆశ్చర్యపోతావు. అప్పుడు ఏమంటావు తెలుసా? ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డానండి, నేను యథార్థంగా జీవించానండి, నా యథార్థతే నేను పైకి వెళ్ళడం కారణమని నువ్వే సాక్ష్యం చెప్తావమ్మా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. మరి నీ భక్తి యథార్థంగా ఉందా? నీకు ఇచ్చిన పని యథార్థంగా చేస్తున్నావా? నమ్మకంగా చేస్తున్నావా? పొరపాటు డబ్బుల కోసం ఏది చేయకండి. డబ్బుల కోసం ఏది చేయకండి. మీ దేవుడి వైపు చూసి చెయ్యండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పిల్లారా, సేవకుడిగా నేను వచ్చి 2 గంటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏ శనివారం రావచ్చు, ఆదివారం వచ్చి 2 గంటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. మీ ఇంట్లో తిరిగే పరిస్థితి అవసరం లేదు నాకు. కానీ వెళ్తానా? వెళ్ళను. వస్తాను, అయిన తర్వాత 1 గంట రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ గృహాలు దర్శిస్తాను నేను. మీ మంచి చెట్లు కనుక్కుంటాను నేను. అవన్నీ రాసుకుంటాను నేను. మళ్ళీ వెళ్ళి దేవుడికి చెప్తాను నేను. ఎందుకని అంటే ఏదో ఆదివారం అంటే ఆదివారం మిమ్మల్ని మొక్కలు చూసి పంపించాడమ్మా? కాదు కదా. మరి మీరు గొర్రెలతో సమానం, నేను కాపరం. మరి కాపరం ఏం చెయ్యాలి? ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ మంచి చెట్టు ఎలా ఉన్నారు ఏంటని కనుక్కొనక చేయాల్సిన పని. ఆమేన్, హల్లెలూయా. అంటే వారానికి ఇంచుమించు 3 రోజులు ఎందుకు మీ దగ్గరికి వస్తాను నేను? ఎందుకు వస్తానా అమ్మా? ఎందుకు వస్తాను? మీరు ఏమైనా కాను పెడతారేనా? ఏమైనా బియ్యం పెడతారేనా? ఏమైనా భోజనం పెడతాను స్పెషల్గాను? అసలు నాకు దేని మీద ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? మనం చేసే పని యథార్థంగా ఉంటే ఒక రోజు వస్తుంది, ఆ దేవుడు మెండుగా దీవుళ్ళు కుమ్మరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి యథార్థంగా జీవిస్తున్నారా? జీవించండి అమ్మా. యథార్థతే నీ కుటుంబానికి ఆశీర్వాదం. యోబును జీవించిన దేవుడు, ఇచ్చిక రాజు రాజుకొచ్చిన దేవుడు, వాళ్ళ యథార్థం చూసించిన దేవుడు ఈరోజు నా యథార్థం చూసి దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయుష్కాలం ఆయన చేతిలో ఉందండి. మనం యథార్థంగా బ్రతకాలి. కానీ ప్రవ్వా నాకు ఇంకా బ్రతకలేదు ప్రవ్వా, నా తండ్రి నేను ఇంకా మీ కొరకు జీవిస్తాను ప్రభు అని అడగండి. దేవుడిని నీకు ఆయుష్కాలు పెంచేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను యథార్థంగా బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నన్ను దీవించి ఆశీర్వదించాను ప్రభు అడగండి. మీరు ఆయన దీవిస్తాడండి ఆయన. హల్లెలూయా. అయితే ఆయన చూసేది యథార్థమైన ప్రవర్తన. మన ఉందా ప్రవర్తన? ఎలా బ్రతుకుతున్నాం? యథార్థమైన బ్రతకండి. ఆ దేవుడు నేను చూస్తాడు, దీవిస్తాడు, నేను అంచెలుగా పైకి తెస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.